చాలా షేడ్స్లో ఏ షేడ్ రియల్ లైఫ్కి దగ్గరగా ఉంది? ఏదైనా కనెక్ట్ అవుతారా? ఉంటుందండి, కొన్ని ఉంటాయి. అంటే మీరు చూడడానికి సాఫ్ట్ మనిషి, సాఫ్ట్గా మాట్లాడుతూ ఉంటారు, అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కూడా అలాగే చెప్తూ ఉంటారు. ఇప్పుడే ఒకళ్ళు చెప్పారు కూడా మా ఫ్రెండ్ అని. సో అలా సాఫ్ట్ అబ్బాయికి అందులో మూవీలో కూడా ఉంది ఆ నేచర్ ఉంది. సాఫ్ట్ ఉండే ఒక చిన్న స్పేస్ ఉంటుంది సినిమాలో. సో అక్కడి నుంచి ఒక లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్, అక్కడి నుంచి ఏమైంది అన్నది ఒక కథ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎప్పుడు స్టార్ట్ అయిందండి? అంటే 2014లో కూడా మీ మూవీ ఒకటి వచ్చింది. సో ఆ తర్వాత ఇది డిసైడ్ అయ్యారా లేదంటే 2017లో కూడా నేను నాది లాస్ట్ ఫిల్మ్ 2017 ఒకటి రిలీజ్ అయింది, మళ్ళీ లాస్ట్ ఇయర్ ఒకటి సినిమా రిలీజ్ అయింది. ఆ స్పేస్లో మేము ఈ సినిమా చేస్తూ ఉన్నాం. కరోనా టైం తర్వాత లాస్ట్ ఇయర్ ఇది ప్లాన్ చేసాం రిలీజ్ అని. బట్ ఎందుకో కరెక్ట్గా ప్రాపర్ వేలో రిలీజింగ్ అవ్వట్లేదేమో అని మళ్ళీ డైరెక్టరే ఆయన వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ కాబట్టి వద్దులే అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ప్లాన్ చేశాను. చిన్న చిన్న అంటే స్పేస్ మనకి సినిమా లెంత్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి, సో ఆ థ్రిల్లింగ్ సినిమా కాబట్టి కొంచెం ఒక 2 hours 5 minutes అంతే ఉంటుందండి సినిమా. టక్కన అయిపోద్ది సినిమా. అండ్ మీరు కూడా ఆఫ్టర్ అ లాంగ్ బ్రేక్ ఇలా మూవీ ఇంటర్వ్యూస్ కానీ ఈ ప్రమోషన్స్లో కానీ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏమనిపిస్తోంది ఆ వెల్కమింగ్ కానీ, మూవీ గురించి ఆ క్యూరియాసిటీ కానీ? చాలా గ్యాప్ తర్వాత లాస్ట్ ఇయర్ నాది 1000 దరువైన సినిమా రిలీజ్. సో అప్పుడు నాకు గ్యాప్ తర్వాత అది స్టార్ట్ చేశాను. బట్ దానికి దీనికి మళ్ళీ ఒక 1 year గ్యాప్. బట్ ఈ సినిమాకున్న అంటే బేసిక్గా ఈ సినిమాని మేము అందరం నమ్మామండి. చాలా అంటే ఇది డెఫినెట్గా జనాలకి నచ్చుతుంది అనే కాన్ఫిడెన్స్ మా అందరిలో ఉంది. నాలో కూడా ఏంటంటే ఇది నాకు మళ్ళా ఉపయోగపడుతుంది. అంటే ఆ సినిమాలో ఆ స్ట్రెంత్ ఉందండి. అంటే డబ్బులు పెట్టి ఆడియన్ వస్తాడు డెఫినెట్గా, మనం ఏదో రకంగా ఎంటర్టైన్ చేయాలి. బట్ మేము ఇందులో ఎంచుకున్న ఎంటర్టైన్మెంట్ ఏంటంటే వాళ్ళని ఎంగేజ్ చేసేది సస్పెన్స్ ఒకటి. 2 స్టాండర్డ్లో ఉంటుంది సినిమా. అంటే ప్రతి క్రాఫ్ట్ కూడా ఆ రేంజ్లో ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. అంటే డిఓపి కానీ, డైరెక్టర్ వర్క్ కానీ, ఆర్టిస్టులు నాది కానీ, అందరు ఆర్టిస్టులు కానీ, ఆర్ట్ డైరెక్షన్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, వీళ్ళందరూ నేషనల్ అవార్డ్ విన్నర్స్. సో అందుకనే సినిమా చూస్తున్నప్పుడు ఒక క్వాలిటీ ఉంటుంది. నెట్ఫ్లిక్స్లో మనం ఒక ఒరిజినల్ చూస్తున్నప్పుడు, లేకపోతే అమెజాన్లో వాళ్ళ సిరీస్ చూస్తున్నప్పుడు, ఇండియన్ సిరీస్, దానికి తగ్గట్టు ఆ రేంజ్లో ఉంటుంది. సో టెక్నీషియన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ కేటగిరీస్లో నేషనల్ అవార్డ్ విన్నర్స్ అవ్వడం వల్ల ఈ సినిమా చాలా క్వాలిటీగా ఉంటుంది. గ్రాండియర్ ఉంటుంది. ఇంకోటి చాలా మేకింగ్లో చాలా రియలిస్టిక్గా ఉంటుంది. అంటే బేసిక్గా ఆయన కేరళ మలయాళీ కాబట్టి వాళ్ళ ఫిల్మ్స్ చాలా కొంచెం న్యాచురల్గా ఉంటుంది. మన తెలుగు కావాల్సింది కూడా ఆయన స్క్రిప్ట్లో అడాప్ట్ చేసి దాన్ని ఈ సినిమాని చేయడం జరిగింది. అండ్ ఆడియన్ ఎక్కడ కనెక్ట్ అవుతారంటారు? మొత్తం కాన్సెప్ట్లో మాకు ఎక్కడ కనెక్ట్ అవ్వచ్చు? అదే ఇప్పుడు మొదటి నుంచి ఒక ట్రైలర్ ఒకటి రిలీజ్ చేశాను. ట్రైలర్కి మంచి అప్లాజ్ వచ్చింది. ఇదేదో ఏంటో కన్ఫ్యూజింగ్గా ఉంది, ఏంటి వీళ్ళను టైటిల్ ఒకటి బాగా కొలైకల్గా మనం వాడేది న్యూస్లో కానీ, అది కూడా ఆడియన్ కనెక్ట్ అవ్వడానికి ఏంటంటే అండి, మనం ఇప్పటి నుంచి చేస్తున్న పబ్లిసిటీ ఏంటంటే విలన్ ఏంటి, విలన్ ఎవరు అన్నది. సో ఎంగేజింగ్ ఉంటుంది సినిమాలో కూడా. సో స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది ఈ సినిమాకి. ఆడియన్ ఫస్ట్ స్టార్ట్ అయిన సినిమాలో వచ్చి కూర్చున్న దగ్గర నుంచి హాఫ్ వేలో స్టార్ట్ అవుద్ది సినిమా. సినిమానే స్టార్ట్ అవ్వడం స్క్రీన్ ప్లేలో ఒక అంటే ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్తో స్టార్ట్ అవుద్ది. బిగినింగ్ ఓపెనింగ్ అలా కాకుండా ఒక హాఫ్లో స్టార్ట్ అవుతుంది సినిమా. సో అందుకే అసలు ఇంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏంటి అన్నది హోల్డ్ చేస్తుంది సినిమా. అండ్ ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాల్లో కూడా అంటే విలన్ స్పెసిఫిక్గా ఒక పర్సన్ అంటూ ఉండట్లేదు. ఆ షేడ్స్ అన్నీ కూడా హీరోలోనే చూపిస్తూ ఎట్ ద ఎండ్ సంథింగ్ ఏదో ఒక గుడ్ మెసేజ్ మాత్రం హీరో త్రూ వెళ్తుంది. ఇలాంటి మూవీస్ ఎక్కువ వస్తున్నాయి. సో అలాంటిది ఏమన్నా ఇందులో కనిపించబోతుందా? అండ్ మనం పూరి గారి సినిమాలో కూడా చూసాము కొన్ని ఫైనల్గా అంటే లైక్ టెంపర్ చూడొచ్చు, అందులో ఎన్టీఆర్ గారు మొత్తం విల్నీ షేడ్స్ ఉంటాయి బట్ విత్ హీరోయిటిక్, ఎట్ ద ఎండ్ మంచి మెసేజ్ కూడా ఉంటుంది. అలా ఏమన్నా? అదే చూడండి,
ఫెబ్ 7th ఒక్కసారి చూస్తే క్వశ్చన్స్ అన్నిటికీ వస్తుందండి. డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి అందరివి కూడా, నాది ఒకటే కాదు. నా పక్కన ఉన్న సముద్రగని గారు కూడా ఆయన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్, ఆయన దగ్గర నుంచి వస్తుంది. లేకపోతే ఇంకా ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటారు. సో వాళ్ళందరి దగ్గర నుంచి మీరు అనుకున్న షేడ్స్ ఉంటాయి. ఓకే. అండ్ సముద్రకని గారు హిస్ అ వర్సటైల్ యాక్టర్, చాలా మంచి రోల్స్ లో ఆయన చూస్తున్నాం. ఇందులో యాజ్ అ కాప్ ఆయన స్లాంగ్ కావచ్చు, ఆయన ప్రెజెన్స్ బాగుంది. అవును, చాలా బాగుంటుందండి. మన తెలుగులో ఆయన సీరియస్ యాక్టర్. అవును కదండి. ఈ సినిమా నుంచి ఆయన కొంచెం ఎంటర్టైన్మెంట్కి వస్తుంది. ఈ సినిమాలో ఒక కామెడీ స్పేస్ ఎవరిదంటే ఆయనదే. ఆయన స్లాంగ్, బట్ ఆయన సీరియస్గా ఉంటాడు, సీరియస్ పోలీస్ ఆయన. కాకపోతే మనకి ఎంటర్టైన్ అవుతుంది. ఆయనది చాలా బాగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. ఎంజాయ్ చేస్తాం, చాలా ఎంజాయ్ చేస్తాం. చిన్న రిలీఫ్ ఉంటుంది ఆయన వల్ల. ఓకే. అండ్ డైరెక్టర్ గురించి చెప్తే మొత్తం ఆయన అంటే మీరు వర్క్ చేశారు, మీ అన్నయ్య యాజ్ అ డైరెక్టర్, ఆయన గురించి ఇంకా స్పెసిఫిక్గా సో ఆ డైరెక్షన్ ఎలా ఉంటుంది ఇవన్నీ మీకు బాగా తెలుసు. ఇప్పుడు ఏం చెప్తారు ఈ మూవీలో? వినోద్ విజయన్ అండి డైరెక్టర్, నాకు బాగా ఫ్రెండ్, 15 years నుంచి ఫ్రెండ్. బేసిక్గా వినోద్ అక్కడ నేషనల్ అవార్డు విన్నారు. 17 yearsకి ఫస్ట్ ఫిల్మ్ చేశాడు డైరెక్షన్. నేను హీరో అయిన తర్వాత నుంచి ఇద్దరం ఎప్పటి నుంచో కలిసి చేద్దాం అనుకున్నాం సినిమా. సో అలా ఇది మెటీరియలైజ్ అయింది ఒక పథకం ప్రకారం అనే సినిమా. ఇంకొక వ్యక్తి మన వినీత్ భట్కర్ అని, ఆయన నాతో తీద్దాం అనుకున్నారు, ఈయన నాతో తీద్దాం అనుకున్నారు. బట్ వీళ్ళిద్దరూ మలయాళీస్, కానీ ఎప్పుడు ఫ్రెండ్షిప్ లేదు. బట్ ఎక్కడో కలిశారు. నేను నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయనతో చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఎవరు అంటే సాయి అంటే, నేను అనుకున్నానని అలా వచ్చిందండి ఈ ప్రాజెక్ట్. సో అలా నాకు స్క్రిప్ట్ తెచ్చిచ్చాడు తెలుగులోనే, బౌండెడ్ స్క్రిప్ట్ తెచ్చిచ్చాడు. అలా స్టార్ట్ అయింది. బట్ బేసిక్గా నాకు వినోద్ బాగా తెలుసు కాబట్టి ఆయన చేసిన సినిమాలు, ఫహద్ ఫాజిల్ గారితో 2 సినిమాలు చేశాడు. ఒకటి డైరెక్షన్, ఒకటి ప్రొడక్షన్. ప్రొడక్షన్ చేయడం వల్ల ఆయనకి మళ్ళీ అది కంబ్యాక్ సినిమా అయింది. ఇది ఫహద్ ఫాజిల్ గారికి చాలా గ్యాప్ తర్వాత అన్నయం రసూలు అనే సినిమా ఆయన సూపర్ హిట్ కొట్టాడు. ఆ ప్రొడక్షన్లో ఆయనకి అవార్డ్స్ కూడా వచ్చినాయి, ఎవరికి ప్రొడక్షన్కి. సో అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ తెలుగులో చేద్దామని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు. ఇది మెటీరియలైజ్ అయింది. ఓకే. అంటే యాజ్ అ ఫ్రెండ్గా ఆయన మీ దగ్గరికి స్క్రిప్ట్ తీసుకొచ్చారు కాబట్టి ఫ్రెండ్ని నమ్మి చేసిన సినిమానా, లేదంటే కాన్సెప్ట్ కూడా మీకు బాగా నచ్చి చేద్దాం అనుకున్నా? అంతే అండి. అంటే వినోద్ కూడా ఇక్కడ మంచి సినిమా చేద్దాం అనే స్క్రిప్ట్ అది పట్టుకుంది, స్క్రిప్ట్ ప్రిపేర్ చేశాడు. ఆటోమేటిక్గా నేను ఇద్దరు అనుకోవడం వల్ల, ఇద్దరు ప్రొడ్యూసర్స్ అనుకోవడం వల్ల నా దగ్గరికి ఆ స్క్రిప్ట్ వచ్చింది. స్క్రిప్ట్ కూడా ఆయన సెటిల్ అవ్వడానికి కూడా రాసిన కథ, ఒక డైరెక్టర్గా ప్రూవ్ చేసుకుందాం అనే కథ, అది నాకు వచ్చింది. సో నాకు కూడా ఇది ఉపయోగపడుతుంది అని నాకు అనిపించింది.